నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ ఇప్పుడు డీటెయిల్స్ లోకి వెళ్దాం రెడ్డి ఉమెన్స్ అసోసియేషన్ స్థాపించి ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేసి రెడ్డి హక్కుల సాధన కోసం పోరాడిన నూకల పద్మారెడ్డి రెడ్డి ఉమెన్స్ అసోసియేషన్ స్థాపించిన అనతి కాలంలోనే కన్నతల్లి ఫౌండేషన్ కాకతీయ నంది జాతీయ స్థాయి పురస్కారాల అవార్డు అందుకున్నారు ఈ నేపథ్యంలో రెడ్డి ఉమెన్స్ అసోసియేషన్ ఫౌండర్ నూకల పద్మారెడ్డి మాట్లాడుతూ చట్టసభలో మహిళలకు 50% రిజర్వేషన్ కల్పించాలని మహిళల గొంతుకను చట్టసభల్లో వినిపించాలని ఇట్టి విషయంపై అవకాశం కల్పించాలని కేంద్ర ప్రజా ప్రతినిధులకు అధికార ప్రతినిధులకు విజ్ఞప్తి చేశారు. నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్. రెడ్డి ఉమెన్ అసోసియేషన్ ఫౌండర్ నూకల పద్మారెడ్డి గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. వారితో మాట్లాడి వారు ఒక డిమాండ్స్ ఏంది, ఇప్పుడు చట్టసభల్లో మహిళలకు 50% రిజర్వేషన్ కల్పించాలని ఎంతో ఉద్యమాలు చేస్తున్నారు. ఆ విషయం గురించి మహిళలకు 50% రిజర్వేషన్స్ కల్పించాలనే ఒక రానున్న రోజుల్లో వారి కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుందనే అంశంపైన వారితో మాట్లాడి తెలుసుకున్నాం. నమస్తే అందరికీ, నా పేరు పద్మారెడ్డి నూకల, రెడ్డి ఉమెన్ అసోసియేషన్ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్. అయితే మనకి చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు, పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లును అమలు చేయాల్సి ఉంది. అది చాలా ఏండ్ల తరబడి, చాలా శతాబ్దాల తరబడి కూడా అందని ద్రాక్షలాగా మిగిలిపోయింది. పార్లమెంటులో బిల్లు త్వరగా పాస్ చేయాలి అని రెడ్డి ఉమెన్ అసోసియేషన్ తరపు నుంచి మేము అందరం కూడా పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తాము. ముందు చాలా పెద్ద ఎత్తున కార్యాచరణ కూడా ఉంటుంది దీనిపైన. వచ్చే ఎలక్షన్ల వరకు, నెక్స్ట్ వచ్చే కమింగ్ ఎలక్షన్స్ వరకు మనకి రిజర్వేషన్ అనేది అమలు చేయాలి పార్లమెంట్లో అని మేము కోరుకుంటున్నాం. ఈడబ్ల్యూఎస్ 10% రిజర్వేషన్ ఎలా అమలు చేయడం జరిగిందో అదే విధంగా కూడా మహిళా రిజర్వేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ మహిళలకి, ప్రతి ఒక్క మహిళలకు కూడా. ఈరోజు చూసుకుంటే రిజర్వేషన్ అనేది లేకపోవడం వల్ల, మహిళా రిజర్వేషన్ అనేది లేకపోవడం వల్ల మన క్యాబినెట్లో కూడా ఎలాంటి మహిళలకి ఎలాంటి ప్రాధాన్యత అనేది లేకుండా పోతుంది. ఆ విధంగా జరగకూడదు అంటే పార్లమెంటులో తప్పకుండా మహిళా రిజర్వేషన్ బిల్లును పాస్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాల పైన ఉంది. తప్పకుండా ఇది వచ్చే ఎలక్షన్స్ వరకు జరుగుతుందని కోరుకుంటున్నాము. దీనికి సంబంధించి రెడ్డి ఉమెన్ అసోసియేషన్ ముఖ్య పాత్ర పోషించబోతుంది.